నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కొత్తవి వచ్చుడేమో కానీ ఉన్నాయి పోయేటట్టున్నాయి రేషన్ కార్డుల విషయంలో. తెలంగాణ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొత్త రేషన్ కార్డులు ఆడనేడను కొంతమందికి వస్తున్నాయి, వస్తలేవని కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఊర్లల్లో కొన్ని కొత్త రేషన్ కార్డులు ఆడిడ కనపడతా ఉన్నాయి, కానీ పాత రేషన్ కార్డులు ఎగిరిపోతూ ఉన్నాయి. ఈ కొత్త వచ్చే దాంట్లో ఊపుల పాత అయిపోతున్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తలేరు. సో ఇప్పుడు దగ్గర 78,842 రేషన్ కార్డులు రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అటు ఇటుగా 1,00,000 రేషన్ కార్డులను తీసేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొత్తము 98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మొన్న మధ్య బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు, చూసిరా? తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే మనకు దగ్గర అటు ఇటుగా 99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు కూడా కోటి ఉన్నాయి, మనం తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆ మధ్యలో మాట్లాడిండు. ఆ రకంగానే ఇప్పుడు చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవహారమే నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కొత్త రేషన్ కార్డులు వచ్చుడేమో కానీ పాత రేషన్ కార్డులు పోతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఒక 3 నెలల పాటు వరుసగా 3 months వరుసగా రేషన్ తీసుకొని వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. 3 నెలల పాటు వరుసగా రేషన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు ఉన్నటువంటి వినియోగదారులు వాళ్ళ నుంచి వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే ఈ ముసుగుల ఈ సాకుతోటి దాదాపు చాలా వరకు రేషన్ కార్డులని కోత పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దగ్గర 78,842 రేషన్ కార్డులని ఇప్పుడు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ రేపు చూడండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ప్రియారిటీ చాలా పెరిగిపోయింది. ప్రతిదానికి రేషన్ కార్డే. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఓన్లీ రేషన్ కోసం మాత్రమే, ఎలిజిబిలిటీ కోసం, ఆ రేషన్ కోసం మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి స్కీముకు ప్రతి పథకానికి రేషన్ కార్డును లింక్ పెట్టిండు. ఇప్పుడు గ్యాస్ సిలిండరు, ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నింటికీ లింక్ పెట్టిండు. గ్యాస్ సిలిండర్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి. ఏది ఈ 500 గ్యాస్ సిలిండర్ ఉంది కదా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నది, అది కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అది ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి రావడం లేదు. ఏదో 100కో కోటికో ఎవరికో ఒకరికి వస్తున్నాయి అంతే. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు, ఈ కరెంటు కావాలన్నా కానీ ఈ రేషన్ కార్డు కావాలి మస్ట్గా. అన్నాకెందుకు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు చూసినావా? రైతు భరోసాకు కూడా రేషన్ కార్డు లింక్ పెట్టారు. మొదట్లో ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టారు. రైతు భరోసాకు రేషన్ కార్డు లింకే, గ్యాస్కు రేషన్ కార్డు లింకే, మన కరెంటుకు రేషన్ కార్డు లింకే, ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టి అన్ని సంక్షేమ పథకాలకు దాన్నే లింక్ పెట్టి కూర్చున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు, వచ్చేదేమో తక్కువ, పోయేదేమో ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో అంతకు 2 ఇంతలు కట్ చేస్తూ ఉన్నారు తెర వెనుకంగా. అది మనకు అర్థమైతే లేదు. అవి ఎక్కడ కూడా ప్రధాన పత్రికలు ఏవి కూడా రాయడం లేదు. ఇవాళ మన పత్రిక రాయడం జరిగింది దాన్ని, ఆ అంశాన్ని. ఇగో రేషన్ కార్డులు రద్దు, కార్డులు తగ్గించేందుకు సర్కార్ ఎత్తుగడ, 78,842 కార్డులు తొలగించాలని నిర్ణయం. ఇప్పటికే జాబితా సిద్ధం చేసినటువంటి అధికారులు. రేవంత్ సర్కార్ నిర్ణయంతో చిన్న రైతులకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులతో లింకు, రేషన్ తొలగిస్తే ఫ్రీ కరెంటు కట్టు, ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. పిల్లల చదువులకు రీఎంబర్స్మెంట్ కూడా రాదు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అన్నదాతలు. ఇగో రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డులలో కోతకు సిద్ధమైనట్టే తెలుస్తోంది. ఒకవైపు కొత్త కార్డులు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, మరొక వైపు పాత వాటిలో కోతలు పెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే రేషన్ కార్డుల తొలగింపు చాటున వేలాది మంది అనేక సంక్షేమ పథకాలకు దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అన్ని పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికంగా పెట్టి ఇప్పుడు బియ్యం తీసుకోలేదన్న సాగుతోటి పథకాలను దూరం చేయాలని చేస్తోందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. రేషన్ కార్డు తొలగిస్తే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, పిల్లల చదువులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా అన్ని పథకాలను ఎగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా
అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది అసలు కథ. ఇచ్చేదేమో కొసరు, పోయేదేమో అసలు. రేషన్ కార్డుల విషయంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే వరకే 2-3 నెలలు 4 నెలలు టైం పడుతున్నది. పోవడం మాత్రం ఇమ్మీడియట్గా తీసేస్తా ఉన్నారు తీయాలనుకున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు ఈ నెల 2 నెలల్లో చాలా వరకు రేషన్ కార్డులను తగ్గించేస్తూ ఉంటారు. తగ్గిస్తేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొన్ని స్కీమ్స్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది కదా. లబ్ధిదారులను తగ్గించాలి. రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరు దానికి అప్లై చేసుకుంటారు. వాళ్ళని తీసేస్తే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కారు. అట్లా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇస్తే 7,600 కోట్లు అయ్యేది. ఇది 5,000 చొప్పున ఇస్తే 5,000 చొప్పున ఇస్తే. కానీ వీళ్ళు ఎంత తగ్గించుకుంటూ వచ్చారు దీన్ని. ఈ ఒక్కసారికి 9,000 ఇస్తున్నా అని చెప్తున్నారు. ఈ ఒక్కసారికి 9,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు అంతే. కానీ ఈ 9,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు ఈ ఒక్కసారికి. ఇది ఇప్పుడు 2025 వానాకాలం. కానీ గత 3 సార్లుగా ఈ 7,600 కూడా ఇవ్వలే. 2,000 కోట్లు ఒకసారి, 4,000 కోట్లు ఒకసారి, ఇట్లా ఏదో తూతూ మంత్రంగా నడిపించారు 4-5 కోట్లతోటి. ఈసారి మాత్రమే 9,000 కోట్లతోని అందరికీ అకౌంట్లలో వేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. కానీ దీనికి కూడా అన్నింటికి ఇట్లా లింకులు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. రేషన్ కార్డుని గణనీయంగా తగ్గించేసిండు. ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది రైతు భరోసాకి. ఎట్లా తగ్గింది? ఇలాంటి లిటికేషన్లు పెట్టడం వల్ల తగ్గిందనమాట. సో ఇలాంటి పథకాలను తగ్గించుకోవడం కోసము, భారాన్ని తగ్గించుకోవడం కోసము రేషన్ కార్డులని తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో మీ రేషన్ కార్డులు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఒకసారి. లేకపోతే మళ్ళొకసారి పోయి ఎందుకు ఏమైందో ఎట్లా రద్దు అవుతుందో కనుక్కోండి. ఈ 3 నెలల్లో రేషన్ తీసుకోకపోతే రద్దు అవుతుంది అంట. సో కాబట్టి రేషన్ కార్డు ఉన్నప్పుడు తెచ్చుకోవడానికి ఏం సమస్య అవుతుంది? ఆ రేషను సరుకులు ఏవైతున్నాయో అవి తెచ్చుకోండి పోయి. లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది.